అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్ బకాయిల చెల్లింపులకి సంబంధించి మరో విడత బకాయిలను రిలీజ్ చేసిన ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి ప్రతి నెల విడతల వారీగా ఒక 700 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తూ ఉంటుందండి. కాబట్టి మరొక నెలకు సంబంధించి తాజాగా మార్చి నెలకు గాను తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకి సంబంధించి మరో 700 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగిందండి. దీంతో ఉద్యోగుల ఖాతాల్లో వారి యొక్క బకాయిల డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. తెలంగాణ ఉద్యోగులకు వారి యొక్క అకౌంట్లో డబ్బులు జమ. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సినటువంటి నిధులు విడుదల విషయంలో తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి నిధులను దశల వారీగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇది మనందరికీ తెలిసిందండి. అయితే ఈ మేరకు తాజాగా డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ పెండింగ్లో ఉన్నటువంటి 745 కోట్ల నిధులను విడుదల చేస్తూ తాజాగా ఉత్తర్వులు అయితే జారీ చేసింది. దీంతో పెండింగ్ బిల్లులను విడతల వారీగా క్లియర్ చేస్తామన్న హామీని ప్రభుత్వం ప్రతి నెల కూడా నిలబెట్టుకుంటుంది. ఇక తాజాగా ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో ఉద్యోగులకు భారీ ఊరట కల్పించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా ప్రతి నెల పెండింగ్ బిల్లులను క్లియర్ చేయడంతో తమపై కూడా ఆర్థిక భారం తగ్గుతుందని ఉద్యోగుల అభిప్రాయం అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే గ్రామాల్లో పెండింగ్ బిల్లుల నిధులు అయితే విడుదల చేయడం జరిగిందండి. గ్రామాల్లో పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల తర్వాత గ్రామాల్లో కొత్త పాలక వర్గాలు ఏర్పాటయ్యాయి. దీంతో గ్రామాల అభివృద్ధి కోసం ఇటీవలే కేంద్రం నిధులు విడుదల చేయగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఉన్న పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల చెల్లింపులకు సంబంధించి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్య నిర్వహణ కోసం అదనంగా మరో 389 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఈ నిధుల విడుదలతో గ్రామాల్లోని పెండింగ్లో ఉన్న పనులు ఊపందుకోబోతున్నాయి.